10న జరిగిన ఉగ్ర దాడిలో 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఆ దాడి నుంచి మన దేశం తేరుకోకముందే ఆ దాడికి సంబంధించిన విచారణ తీవ్రంగా జరుగుతున్న సమయంలోనే ఢిల్లీకి మరొకసారి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులు, స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 4 కోర్టులు, 2 సిఆర్పిఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. సాకేత్, రోహిణి, ద్వారకా, పాటియాలా కోర్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కోర్టులో సిబ్బంది, లాయర్లను ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ అక్కడ సర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో కూడా పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాజేంద్ర నగర్లో ఉగ్ర మూలాలు ఉన్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చిన రోజైనటువంటి డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేశారు. అయితే ఫరీదాబాద్లో ఉన్నటువంటి మాడ్యూల్ బయటపడడంతో ఢిల్లీలో ప్యానిక్ గురయ్యి ఇక ఉమర్ నబీ వీలైనంత త్వరగా ఎక్కువ నష్టం చేయాలన్న ఉద్దేశంతో తనని తాను పేల్చుకొని అక్కడ ఉగ్ర దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు, 20కి మందిగా తీవ్రంగా గాయపడ్డారు. దేశం మొత్తం అట్టుడిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి స్కూళ్ళకి, కోర్టులకి ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సిబ్బంది అక్కడికి చేరుకొని సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అన్నీ కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు డిసెంబర్ 6న ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. మనం కొన్ని కోడ్ వర్డ్స్ కూడా వింటూనే ఉన్నాం. D6 అంటూ ఒక కోడ్ వర్డ్ని ప్రధానంగా ఈ ఆపరేషన్లో ఉపయోగించారు. D6 అంటే డిసెంబర్ 6, బాబ్రీ మసీదు ఘటన జరిగినటువంటి రోజు. ఆ రోజున దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ నష్టం చేయాలని, ముఖ్యంగా 6 ప్రాంతాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ దాడులకు పాల్పడాలంటూ వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందులో ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట ఒకటైతే హైదరాబాద్ సహా ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో, కోల్కతా లాంటి నగరాల్లో ఈ దాడులకు పాల్పడాలంటూ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత ఫరీదాబాద్ మాడ్యూల్స్ బయటపడడంతో ఎక్కడ ఈ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవుతుందో అన్న భయంతో ఈ ఉమర్ నబీ తనని తాను పేల్చుకొని ఈ భారీ నష్టానికి ఒడిగట్టినటువంటి సంగతి మనం చూసాం. D6 ఈ డిసెంబర్ 6న ఏం జరగబోతుంది? చాలా ప్రాంతాల్లో భారీ నష్టానికి పాల్పడాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఢిల్లీలో ఆ ఉగ్రదాడి తర్వాత వరుసగా మాడ్యూల్స్ అన్ని బయటపడుతున్నాయి. చాలామందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఉమర్ నబీకి హెల్ప్ చేసినటువంటి దానిష్ అనే వ్యక్తిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. ఈ దానిష్ అనే వ్యక్తిని ఒక మస్జిద్లో కలిసి అతనికి బ్రెయిన్ వాష్ చేసినట్లుగా తెలుస్తుంది ఉమర్ నబీ. ఆ తర్వాత దానిషే ముఖ్యమైనటువంటి ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఈ దాడికి సమకూర్చాడు. మరి ఇప్పుడు ఇంకా బయట పడని ఎంతున్నాయి. 2900 కిలోల పేలుడు పదార్థం కాశ్మీర్లో బయటపడింది. 3 కిలోలకు పైగా పేలుడు పదార్థం, మరికొన్ని ఆయుధాలు ఫరీదాబాద్లో బయటపడ్డాయి. ఢిల్లీలో కూడా ఇప్పటికే కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది, పేలుడు పదార్థాలను. ఇంకా బయట పడనివి ఇంకెన్నున్నాయి? ఇంకా ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది? ఓ పక్క ఈ నెట్వర్క్ కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ దాడి జరగడానికి ముందు చాలా రెగ్యులర్గా ఆఫ్ఘనిస్తాన్కి కాల్స్ చేసి వీళ్ళు మాట్లాడారంటూ తెలుస్తూనే ఉంది. మరోవైపు తుర్కీ దేశానికి కూడా ఈ కనెక్షన్స్ మనం చూస్తూనే ఉన్నాం. 2022లో దానిష్, ఉమర్ నబీ మరికొంతమంది తుర్కీ దేశాన్ని పర్యటించి వచ్చారు, అక్కడ కొంతమందితో మాట్లాడారు అంటూ తెలుస్తుంది. మన దేశంలో జరిగినటువంటి ఉగ్రదాడి వెనుక తుర్కీ యొక్క సహాయం కూడా ఉన్నట్లుగా క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్, తుర్కీ, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాల మద్దతుతో, వాళ్ళ సపోర్ట్తో, టెక్నికల్ సపోర్ట్ అండ్ ఇతర సపోర్ట్తో ఈ దాడులకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ముఖ్యంగా జైషే మొహమ్మద్ ఈ దాడుల వెనుక ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. మసూద్ అజర్ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోవడం, మరోవైపు జరిగినటువంటి డిసెంబర్ 6 బాబ్రీ మసీదు ఘటనకి, బాబ్రీ మసీదు కూల్చివేతకి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడాలంటూ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సో అతి పెద్ద దాడిని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికీ బయటపడింది కానీ, లేదంటే వాళ్ళు అనుకున్న దాంట్లో ఎగ్జిక్యూట్ అయింది కానీ అతి తక్కువ మాత్రమే. ఇంకా చాలా ఉగ్ర మూలాలు ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది. ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. దానిష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా సమాచారం బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దానిష్ చాలా రెగ్యులర్గా ఈ దాడులు చేయాలి, ఒక భారతదేశానికి భారీగా నష్టం చేయాలి అంటూ చాలా అగ్రెసివ్గా, ఎమోషనల్గా మాట్లాడేవాడు అంటూ తెలుస్తోంది. మరోవైపు ఉమర్ నబీ మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉమర్ నబీ చాలా దేశానికి చాలా నష్టం చేయాలని, ఈ ఎవరైతే తనని తాను పేల్చుకొని మొత్తం బ్లాస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు మనకి కావాలి అంటూ చాలా ఎమోషనల్గా వీడియోలో మాట్లాడడం కనిపిస్తోంది. అంటే భారతదేశంలో ఒకేసారి ఎంతోమంది
ఇలా తమని తాము పేల్చుకొని ఈ దాడులకు పాల్పడే ఈ పేలుళ్లకు పాల్పడే లాంటి వాళ్ళని తయారు చేయాలని ప్రయత్నించారు. కానీ వరుసగా మాడ్యూల్స్ అన్ని బయటపడుతుండడం, అరెస్టులు జరుగుతూ ఉండడంతో ఇక చేసేదేమీ లేక ఈ దాడికి పాల్పడ్డారనేది మనకు కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్లో రెజిన్ లాంటి కెమికల్స్తో దాడులు చేయాలంటూ ప్లాన్ చేశారు. ఇలా ఎన్నో రూపాల్లో ప్లాన్స్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ బయటపడింది ఎక్కడ? ఒక యూనివర్సిటీలో, ఒక మెడికల్ కాలేజ్లో బయటపడ్డాన్ని కూడా మనం చూసాం. ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి మరిన్ని చోట్ల ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అల్ఫలా యూనివర్సిటీతో పాటు మరొక 24 ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. బయటపడుతున్నటువంటి ఆధారాలు చూస్తుంటే చాలా భయంకరంగా